అయ్య బాబోయ్, ఈ టాపిక్ కి ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయో తెలుసా. స్టూడెంట్ డామ్ గురించి కొంచెం క్లియర్ గా చెప్పమని చాలా మంది పర్సనల్ గా మెసేజెస్ చేస్తున్నారు. ఆ యూనివర్సిటీలో మెన్సా బ్యాక్ సైడ్ స్టూడెంట్ డామ్స్ అయితే ఉంటాయి. మన యూనివర్సిటీ పోర్టల్ లోనే ఈ స్టూడెంట్ డామ్స్ అయితే ఉంటాయి. కొంచెం ఫాస్ట్ గానే వీటికి అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఇవి లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉంటాయి. అనిపిస్తుంది కదా, ఇది పోస్ట్ బాక్స్. ఈ స్టూడెంట్ మీద ఎవరి పోస్ట్ బాక్స్ వాళ్ళకి ఉంటుంది. లెటర్స్ అండ్ ఈమెయిల్స్ మొత్తం అన్ని లెటర్స్ రూపంలోనే వస్తాయి. వాటికి మనకి ఒక కీ కూడా ఉంటుంది, మనం డైలీ చెక్ చేసుకుంటూనే ఉండాలి. మా ఫ్రెండ్ రూమ్ వచ్చేసి బేస్మెంట్ లో ఉంటుంది. ఇది మా ఫ్రెండ్ రూమ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక వింగ్ లో 4 మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్ కి 4 రూమ్స్ ఉంటాయి ఇండివిజువల్ గా. కానీ కిచెన్ అండ్ లివింగ్ ఏరియా మాత్రం కామన్ గా ఉంటుంది. అలాగే 2 వాష్రూమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా కామన్ గా యూస్ చేసుకోవాలి. ఈ స్టూడెంట్ డామ్ రెంట్స్ వచ్చేపాటికి 250 నుంచి స్టార్ట్ అవుతాయి. 250, 260, 270, 300, 320 అలా ఉంటాయి. ఈ స్టూడెంట్ డామ్ రెంట్స్ కూడా బేస్డ్ ఆన్ సైజెస్ ఉంటాయి. అంటే వీటిలో పెద్ద రూమ్స్ ఉంటాయి, చిన్న రూమ్స్ ఉంటాయి. బయట ఇండివిజువల్ రూమ్స్ అయితే స్టార్టింగ్ 300 ఉంటాయి. జర్మనీ వచ్చి చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ అందరూ కొంచెం యాక్టివ్ గా ఉండి వీటికైతే అప్లై చేసేసుకోండి.